టీఆర్ఎస్ నేతలు ఇంకా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై మంత్రి స్పందించారు. జస్టిస్ ఘోష్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చ తర్వాతే నిర్ణయాలు ఉంటాయంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టు పైన ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఈరోజు హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మనతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, కాళేశ్వరం పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీని వైపు చూస్తున్నారు. దీనిపైన కొద్దిసేపటి క్రితం హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన నివేదిక తెలియజేశారు. మీరేమంటారు? అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా దీని మీద విచారణ చేపడతామని చెప్పాం. మీరు అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగింది, అన్నారము సుద్దెల్లా క్రాకులు ఇచ్చింది. మీరు బ్యారేజీలో నీరు నిలిపినప్పుడు చుక్క నీరు నిలవకుండా కిందికి లీకేజ్ అయిపోతుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం గడ్డి పీకారా? మేడిగడ్డ కూలేనాడు మేము అధికారంలో లేము, అధికారంలో ఉంది మీరు అన్న మాట ప్రకారం. ఆనరబుల్ రిటైర్డ్ జస్టిస్ సుప్రీంకోర్టులో, అదే రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ జస్టిస్గా ఉన్న ఘోష్ గారిని ఈ ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఎంక్వైరీ కమిషన్కి ఏర్పాటు చేస్తే సుమారు 157 మందిని, అందుట్లో మీ మాంగ ఉన్నారు, మీరున్నారు, మీ ఆనాటి ఫైనాన్స్ మంత్రి ఉన్నాడు, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, అందరినీ విచారించి నిబద్ధతతో ఒక జడ్జిమెంట్ రూపంలో ఒక కమిషన్ ఇచ్చిన దాన్ని, నిజాన్ని నిష్పక్షపాతంగా కొల్లగొట్టిన వారి మీద ఏదైతే నివేదిక ఇస్తే ఆ నివేదికను తప్పుబట్టే దౌర్భాగ్య పరిస్థితిలో మీరుంటే దాన్ని హాస్యాస్పదంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏంది అసెంబ్లీ పెడితే అసెంబ్లీలో ఉతికారేస్తావు? ఏంది ఉతికేది? బట్టలా? ఏంటి ఉతికేది? అసలు ఆ రిపోర్ట్ చూసి ఆ రిపోర్ట్లో ఉన్నది అర్థమయ్యేనా మీరు మాట్లాడేది? అసెంబ్లీలో ఈ రిపోర్టుని ప్రవేశపెడతాం మీరన్నట్లు 50 పేజీలే చూపించారు, 665 పేజీలే పెడతాం. ఈ రాష్ట్ర ప్రజల సొత్తుని దోసుకున్న మీరు ఇంకా గుమ్మడికాయలు దొంగవడంటే భుజాలు దడుకుంటూ ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని తాపత్రయపడే మీ ఘోష చూస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, అవహేళనగా మాట్లాడుకుంటున్నారు. చట్టాన్ని, ఆనరబుల్ కోర్టుల్ని గౌరవించడం అనేది మీరు, మీ మామగారు, మీ టీం అంతా కూడా నేర్చుకోవటం మంచిదని తెలియజేస్తున్నారు. చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. ఏ ఒక్క కమిషన్ కూడా నిలబడలేదు. ఈ కమిషన్ సంబంధించిన కొన్ని పేజీలు మాత్రమే కావాలని లీక్ చేసి వ్యక్తిగత కక్ష సాధిస్తున్నారంటున్నారు హరీష్ రావు. మీరే ఉంటారు. సో కమిషన్ మీకు ఏదన్నా గౌరవం లేదండి, ఏదున్నా మీకు గౌరవం లేదు. మనుషులన్నా గౌరవం లేదు, పేదోడన్నా గౌరవం లేదు, సమాజం అన్నా గౌరవం లేదు, ఆనరబుల్ కోర్టులన్నా గౌరవం లేదు, కమిషనర్ అన్నా గౌరవం లేదు, ఎవరన్నా మీకు గౌరవం లేదు. 665 పేజీలో మీ మామ పేరు 32 సార్లు, మీ పేరు 19 సార్లు, 20 సార్లు ప్రస్తావన చేశారు. అంటే అంత గొప్ప చరిత్ర కాళేశ్వరంలో మీ మామకి ఎంత ఉందో మీకు కూడా అంతే ఉంది సార్. కాళేశ్వరం ప్రాజెక్టుకి 11 కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి, సిడబ్ల్యూసీ అనుమతి ఉంది, తర్వాత వ్యాప్స్కో అనుమతి ఉంది, ఇన్ని సంస్థల అనుమతులు ఉన్నాయి, తర్వాత కేబినెట్ తీర్మానం చేసింది. ఒక్క కేసీఆర్కి ఏ విధంగా ఆపాదిస్తారని చెప్పేసి హరీష్ రావు అడుగుతున్నారు. పచ్చి బూతు కేబినెట్ తీర్మానం చేసింది అంటమే. ఇక అది ఎంత పచ్చి బూతో మీకున్న పర్మిషన్లు, మీ తెల్ల కాగితాన్ని నల్ల కాగితంగా చిత్రీకరించే బొమ్మలు అన్ని అసెంబ్లీ సాక్షికి మేము మళ్ళీ ప్రవేశపెడతాం కదా. బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు, అసెంబ్లీలో పెడతామని చెప్పారు. మొత్తం కూడా ఘోష్ కమిటీ నివేదిక మొత్తాన్ని కూడా అసెంబ్లీలో పెట్టి చర్చ జరుగుతామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు.